దేవుడు ఉన్నాడా, పాపాలు పండుతాయా, ఇలాంటి డౌట్లు మనకు చాలా రెగ్యులర్ గా వస్తాయి. ముఖ్యంగా మక్కాకి వెళ్ళినప్పుడు చాలా మంది ఆ ప్రయాణంలో తొక్కిసలాట జరిగి అక్కడ గుంపుగా ఉండి ఒకరి మీద ఒకరు పడి చనిపోతుంటారు. తమిళనాడులో నాగపట్నం జిల్లాలో వెళంకిని అని ఒక ప్లేస్ ఉంది. సునామీ వచ్చినప్పుడు 20 సంవత్సరాల క్రితం అందరూ దేవుడిపై నమ్మకంతో ఒక చర్చ్ లో పడుకున్నారంట. రాత్రికి రాత్రే రాకాశాలు వచ్చి వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయింది అనమాట. అందరిని సముద్రంలోకి తీసుకెళ్లిపోయింది. నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన. వాళ్ళు దేనికోసం వెళ్ళారు? దేవుడు దర్శనం కోసం వెళ్ళారు కదా. అందరూ కూడా సామాన్య కుటుంబాలు కదా. ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు, శబరిమల వెళ్ళేటప్పుడు భక్తులు చనిపోయినప్పుడు గానీ, వైష్ణోదేవి వెళ్ళినప్పుడు కొండ చర్యలు విరిగి పట్టడం గానీ, ఇవన్నీ గమనిస్తుంటే ఇది ఎందుకు జరుగుతుంది? రెగ్యులర్ గా అంటే రొటీన్ యాక్టివిటీస్ లోనో లేదా వేరే అంశాల్లోనో మనుషులు చనిపోయినా, ఇంజూర్ అయినా సరే అది వాళ్ళు తప్పు అనుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా దేవుడి కోసం వెళ్ళినప్పుడు, దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు, అది ఏ దేవుడైనా కావచ్చు, అది హిందువుల దేవుడైనా కావచ్చు, ఇస్లాం మతానికి చెందిన దేవుడైనా కావచ్చు, క్రిస్టియానిటీ సంబంధించిన దేవుడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుడి కోసం మనిషి వెళ్ళినప్పుడు, దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది?